ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లాభాల దిశలో వచ్చి 60 లక్షల లాభాన్ని సాధించిందని బ్యాంకు చైర్మన్ కాండ్రా రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం గిరింపేట బ్రాంచీలో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 35A చట్టం నుంచి బయటపడి ప్రజలకు వివిధ పథకాల ద్వారా 22 కోట్ల మేరకు రుణాలను అందించామన్నారు. ఏ ఇతర వాణిజ్య గ్రామీణ బ్యాంకులు ఇవ్వని విధంగా తాము బంగారంపై 17 కోట్ల రుణాలను అందించి ఆదుకున్నామన్నారు. తక్కువ సిబ్బందితో 3 బ్రాంచ్లు పనిచేయడం క్లిష్టతరంగా మారిందని, అదనపు సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. బ్యాంకు ఉద్యోగాల జీతాల పెంపుపై స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సహకార శాఖ ఉన్నతాధికారులతో చర్చించామని చెప్పారు. ఈ నెలాఖరులోగా పెంపుపై అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ వెంకటేష్, డైరెక్టర్లు ఆన్సర్, సురేష్ బాబు, నరసింహులు పాల్గొన్నారు. 4,39 లక్షలు ఉన్నది. సభ్యుల మూలధనము 3,18 లక్షలు. రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ లో ఉండే డబ్బు 9,60 కోట్లు. మొత్తం రుణాల రూపాయలు ఇచ్చినది 18,90 లక్షలు. బ్యాంకు తాకట్టు పెట్టింది 2,70 కోట్లు. బంగారు రుణాల పైన ఇచ్చినది 14,70 లక్షలు. ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో ఉండేది 1,49 లక్షలు ఉన్నది. బ్యాంకు నిరంతరంగా ఆస్తులు రాని బాకీలు, మనకి ఇంకా రావాల్సిన బాకీలు మేము వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు వరకు 1,85 లక్షలు తగ్గించుకొచ్చినాము. ఇప్పుడంటే 9.83% తగ్గినాము. దానివల్ల మనకు వృద్ధికి ముందుకు పోతున్నాం బ్యాంక్కి. అదేవిధంగా ఈ నెల 13వ తేదీ నాటికి బ్యాంక్ వ్యాపారాల్లో మొత్తం డిపాజిట్లు 15,45 లక్షలు ఉంది. సభ్యుల మూలధనము 3,14 లక్షలు. రిజర్వ్ లో ఉన్న డబ్బులు 10,64 లక్షలు ఉన్నది. మొత్తం రుణాల రూపాయలు ఇచ్చినది 22,11 కోట్లు. మనం తాకట్టు పెట్టుకుని రుణాల పైన ఇచ్చినది కూడా 2,75 కోట్లు. బంగాళ పైన మాత్రమే 17,23 లక్షలు ఇచ్చినాము. ఈ 17 కోట్లు కూడా మేము గతంలో మాకున్న దాన్ని పరిమితి కూడా పెంచుకొని బంగారు రుణాల పైన ఇప్పుడు 5 లక్షలు తగ్గిస్తున్నాం సార్. 10 లక్షలు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకొని గోల్డ్ లోన్ పైన 10 లక్షలు తగ్గిస్తున్నాం. దానివల్ల పెంచిన దానివల్ల మాకు ఇప్పుడు 17 కోట్లు వ్యాపారం జరుగుతాం. గోల్డ్ లోన్ వల్ల మన బ్యాంక్ వ్యాపారం పోతా ఉంది. అదేవిధంగా రుణాలు కూడా మనం 1,04 కోట్లు ఇచ్చున్నాము. మన మార్టిగేజ్ లోన్ పైన కూడా ఇప్పుడు మనకి నికరంగా లాభం వచ్చే వృద్ధికి ఇప్పుడు మనం మనకు ఆస్తుల రూపంలో అనేది 1,80 లక్షలు ఉన్నది. ఇది మనం 8.3% గా ఉన్నది. మనం ఇప్పుడు చాలా ముందుకు పోతున్నాము. ఈ విధంగానే మీరు కూడా మాకు మేము మార్కెటింగ్ చేపట్టిన తర్వాతనే ఇప్పుడు 60 లక్షల దాకా లాభాల వచ్చినాము. కొత్త పాలకూర చేపట్టాలకు 28 నాటికి బ్యాంక్